నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ 2026 అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది సార్. మనకు ఫిబ్రవరి మంత్ అనేది ఎట్లా ఉంటుందంటారు? ఒకసారి ఈ మంత్లో ఏమేమి చేంజెస్ చూస్తాము మనం ఒకసారి చెప్తాను. ఏంటంటే ఫిబ్రవరి 2026 అనేది చాలా పవర్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మంత్లో కొన్ని రిజిస్ట్రేషన్స్ కానీ మీరు కొన్ని ఓపెనింగ్స్ కానీ ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక్కొక్క డేట్ గురించి మనకు ఫిబ్రవరి మొత్తం మంత్ గురించి మొత్తం క్లియర్గా చెప్తాను. నేను క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అని. చిన్నగా బ్రీఫ్గా ఒక 50% కంపల్సరీ సక్సెస్ అవుతుంది ఈ డేట్లో. చూసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. ఫిబ్రవరి మంత్ మొత్తం గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే వీడియో మళ్ళీ చూసుకోండి. ఎందుకంటే ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ దొరకకపోవచ్చేమో. ఒకసారి మనం సేవ్ డౌన్లోడ్ సేవ్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఇది 2కు సంబంధించింది కాబట్టి 2026 ఫస్ట్ డేట్ నుంచి క్లియర్గా చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 ఇవి మనకుండే డేట్స్ ఉంటాయి. అయితే 1 10 19 28 ఏం జరుగుతుంది, 2 11 20 29 ఏం జరుగుతుంది, 3 12 21 30 ఎలా ఉంటుంది, 4 13 22 31 ఎలా ఉంటుంది, 5 14 23 ఎలా ఉంటుంది, 6 15 24 ఎలా ఉంటుంది, 7 16 25 ఎలా ఉంటుంది, 8 17 26 ఎలా ఉంటుంది, 9 18 27 ఎలా ఉంటుంది. ఇవి మనకు సంబంధించిన డేట్స్. కాకపోతే ఏంటంటే ఈ మంత్ 31 ఫస్ట్ ఉండదు, 30 ఉండదు. కాబట్టి ఇది ఈ రెండు మనం తీసేద్దాం. ప్రతి నెల ఇలా ఉంటాయి. అయితే 1 10 19 28 ఈ డేట్స్లలో మనకి ఇక్కడ కోడ్ అంటాం దీన్ని. మనకు 1/4 కోడ్ వస్తుంది. దీన్ని చేస్తే ఈ డేట్ని 1 10 19 28 డేట్లను ఈ కోడ్ ఉంటుంది. అంటే ఒక మంత్లో ఒక రోజులో సంబంధించింది 1 + 4 ఈ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో చూస్తే ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ డెస్టినీ కొద్ది గంటలు పనిచేస్తుంది, మనకు డేట్ కొద్ది గంటలు పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా ఈ 1 రోజు చూసుకుంటే ఫిబ్రవరి 1 కానీ ఫిబ్రవరి 10th 19th కానీ చూసుకుంటే 1 రూలింగు దాదాపు ఒక 12 నుంచి దాదాపు 3 వరకు పనిచేస్తుంది. 1 రూలింగ్ చేస్తుంది. 4 కనబడింది కాబట్టి ఇది కూడా కొద్దిగా రూలింగ్ చేస్తుంది. కనీసం ఒక 5-6 అవర్స్ దీని రూలింగ్ చేస్తుంది. కనపడకుండా రూలింగ్ చేస్తుంటుంది ఇది. అంటే ఏం చేస్తుంది అంటే ఆ రోజు మనము భార్య కానీ భర్త కానీ బయట వాళ్ళు కానీ అప్పుల వాళ్ళు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కానీ మీరు ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఆ రోజు కొద్దిగా మానుకోండి. ఏంటంటే ఎప్పుడు లంచ్ తర్వాత 3 తర్వాతనో 2 తర్వాతనో కొద్దిగా అప్పటి నుంచి మనిషికి రగలడం అనేది స్టార్ట్ అవుతుంది. యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. హార్ట్ అటాక్స్ అట్లాంటివి కూడా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమున్నా కూడా మార్నింగ్ టైంలో ఏమన్నా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ 1 10 20 19 28లలో చూసుకోండి, జాగ్రత్త. నెక్స్ట్ 2/5 కూడా వస్తుంది. 2కు సంబంధించిన డేట్ 2 11 20 29 డేట్స్లో 2/5 కోడ్ వస్తుంది. ఈరోజు అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే ముఖ్యమైన పని చేయకూడదు. ఏంటంటే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళే టైం ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలో ఎవరు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మన పనులన్నీ స్లో అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఈ రోజులనే కాదు. ఇక్కడ ఈ 2/5 కోడ్లో ఎవరికైనా మీరు షూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏవైనా ఇస్తుంటే కనుక ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఈ డేట్లో 2 కానీ 11 కానీ 20 కానీ 29 రోజున డబ్బు ఇస్తున్నా కూడా కనీసం మీరు ఫైనాన్స్ వాళ్ళు అయినా సరే ఈ డేట్లో ఈ 11th రోజు ఇచ్చుకోండి. కానీ ఈ 2 20 29లలో ఇవ్వకండి. ఫైనాన్స్ బిజినెస్లు ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్.
డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. ఎందుకంటే కష్టము అంటే మీరు అడగలేరు. ఈరోజు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో మీరు అడగలేరు, అడిగి తీసుకోలేరు. వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజున కూడా 1, 10, 19 రోజున కూడా ఏదైనా ఓపెనింగ్స్ కానీ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్స్లో చూసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఏమన్నా ఉంటే కూడా పెట్టుకోండి. ఏ రిజిస్ట్రేషన్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా వెహికల్ తీసుకోవాలన్నా సరే ఏదైనా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది 1 రోజు. ఈ 2 రోజు కూడా ఏదైనా వెహికల్ కొనాలన్నా ఏదైనా చేయాలన్నా రిజిస్ట్రేషన్స్ అయినా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. క్యాష్తో పరాయి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఈ 2nd రోజు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మనీ ఇచ్చినా ఏదైనా సరే ఇబ్బంది లేదు. ఈ 3/12/21 రోజున ఇక్కడ కూడా కొద్దిగా 3 రోజు పర్ఫెక్ట్గానే ఉంటుంది. దీన్ని ఈ కోడ్ ఏమంటారంటే 3/6 కోడ్ అంటాం. ఈ 3/6 కోడ్న 3 అంటే గురువు, 6 అంటే మనీ గురువు. వీళ్ళిద్దరు కూడా మంచి పవర్సే కాబట్టి ఇక్కడ 3 పవర్ ఉంటుంది. 3 పవర్ గురువుడికి సంబంధించిన పవర్ ఉంటుంది, కానీ ఆవేశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఎవరికైనా వారంటీలు కానీ గ్యారంటీలు కానీ షూరిటీలు కానీ ఏమైనా ఇచ్చేటప్పుడు ఆవేశము, మనీ పవర్ కూడా మనీ ఎవరికైనా ఇచ్చే టైంలో కానీ మనీ పోగొట్టుకోవడం టైంలో కానీ ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 3 రోజులు కూడా సేమ్ 3/12/21 ఈ ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏదన్నా కూడా ఉంటే పెట్టుకోకండి దయచేసి. ఎందుకంటే నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది, ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సిందే అంటే కనుక మధ్యాహ్నం 12 నుంచి 2 తర్వాతనే పెట్టుకోండి. ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే పెట్టుకుంటే కనుక 6 పవర్లో ఉంటుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్తుంటుంది. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4/7 కూడా అంటాం. ఇది అస్సలు బాగుండదు. ఈ డేట్లో అసలు ఏ పని చేయకండి. హాయిగా ఇంటికాడ కూర్చోండి, లేదంటే ఆఫీస్కి పోతా అంటే పోండి. ఏ వ్యవహారాలు పెట్టుకోకండి. ఏ వ్యవహారాలు అంటే ఏదైనా సరే డబ్బుకు సంబంధించి కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా సరే అన్నీ మెడకు చుట్టుకొని ఉరిలాగా తయారైపోతాయి. ఈ డేట్స్ చాలా డేంజరస్ అనమాట. ఇవి 4 పవరు ఇబ్బంది, గొడవలు తీసుకొస్తుంది. 7 ఏంటంటే మీకు దైవత్వంలోకి తీసుకోబోతుంది. ఇవన్నీ యావిగేషన్స్ పట్టించుకోదు, ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ పట్టించుకోకుండా అది వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 2 కూడా డేంజరస్ ఉంటాయి. అన్ని కటింగ్సే ఉంటాయి. అంటే ఎవరితో సరిగ్గా సంబంధ బాంధవ్యాలు కానీ ఏం లేకుండా చేస్తుంది. హ్యాపీగా ఏ పని చేయకుండా హాయిగా అలా కూర్చోండి అంతే, ఏమీ కాదు, ఇబ్బంది లేకుండా. ఎవరు ఏమన్నా ఏం చేసినా కూడా ఏం మాట్లాడొద్దు, సైలెన్స్గా ఉండి జస్ట్ స్మైల్ ఇచ్చుకోండి. ఈరోజు జాగ్రత్త, ఎందుకంటే బాగా గొడవలు డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 5/14/23 దీన్ని మనము 5/8 కోడ్ అంటాము. ఈ 5/8 కోడ్ ఏంటంటే మనకు ఎటువంటి మార్నింగ్ టైంలో పెద్ద ఇబ్బందులు ఉండవు, కానీ సాయంత్రం టైంలో కొద్దిగా స్లో అయ్యే మూమెంట్ ఉంది. కాబట్టి ఇబ్బందులు అయ్యే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. 50-50 ఉంటుంది దీంట్లో. ఈరోజు డేటు కొంచెం జాగ్రత్తగా రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే కూడా మార్నింగ్ అవర్స్లో మ్యాక్సిమం 1-2 అయ్యే వరకు ఎర్లీగానే చేసుకోండి. ఏదన్నా ఉంటే కూడా ఇబ్బంది లేదు. 3 డేట్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటాయి. అంటే మార్నింగ్ టైంలో చేసుకోవాలి. ఏది చేసినా కూడా ఒక రిజిస్ట్రేషన్ కానీ వెహికల్ డెలివరీస్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే కూడా మార్నింగ్ టైంలో తీసుకోండి. లేదు మీకేం అర్థం కావట్లేదు అంటే నాకు ఫోన్ చేసినా కూడా, నాకు మెసేజ్ చేసినా కూడా, మేము ఇది చేసుకోవాలనుకుంటున్నాం, ఇట్లా చేయాలనుకుంటున్నాం మెసేజ్ చేసినా కూడా నేను చెప్తాను, చేసుకోవచ్చు. 6/15/24 ఈ డేట్ మాత్రం 100% చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ పనైనా చేసుకోండి, ఏవైనా చేసుకోండి, ఇక మీ ఇష్టం. ఇక గృహప్రవేశాలు కానీ చేసుకోండి, ఇంకా వేరే ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్. 15th డేట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్స్ కానీ ఏవి చేసుకోవాలనుకుని ఈ డేట్లో పెట్టుకోండి. మీకు 6 పవర్ మనీ పవర్ ఉంటుంది, ధైర్యంగా మనకు కుజుడి పవర్ ఉంటుంది. ఈ 2 పవర్స్ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అన్ని విధాలుగా చాలా సూపర్గా ఉంటుంది. ఈ డేటు పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% చాలా బాగుంటుంది ఇది. వీటన్నిటిలో కన్నా కూడా ఈ 6/15/24 పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ డేట్లు. తర్వాత 7/16/25 ఇక్కడ కూడా 7/1 కోడ్ వస్తుంది. ఏదన్నా ఉంటే
మార్నింగ్ అవర్స్లో కాకుండా మధ్యాహ్నం టైంలో పెట్టుకోండి. ఇక్కడ కూడా ఏదన్నా డెలివరీస్ కానీ ఏదన్నా ఇది కానీ ఉంటే కనుక వెహికల్ డెలివరీస్ కానీ ఏదన్నా ఉంటే కనుక అవి మధ్యాహ్నం టైంలో తర్వాత పెట్టుకోండి. ఇబ్బంది ఉంటుంది. మార్నింగ్ టైంలో పెట్టుకుంటే కొంచెం ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. మనీ ఇవ్వడం కానీ షూరిటీలు ఇవ్వడం కానీ ఏదైనా సరే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది, చూసుకోండి. 8, 17, 26 అంటే దీన్ని 8/2 కోడ్ అంటాము. ఈ 8/2 కోడ్ ఏంటంటే మనకు మార్నింగ్ టైంలో కొంచెం ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఈ 17th రోజున అంత ఇబ్బంది అనిపించదు, 26 రోజు కూడా అంత ఇబ్బంది అనిపించదు, కానీ 8th రోజున ఇబ్బంది అనిపిస్తుంది. కొద్దిగా ఇదే పవర్, శని పవర్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఓపెనింగ్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. 8, 17, 26లలో ఏ ఓపెనింగ్స్ కానీ ఏ రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే అది ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. దయచేసి తిథి మంచిదైనా సరే ఈ డేట్లో వెళ్ళకండి. ఇప్పుడు మనకు అక్కడ డేట్లో ఈ తిథి బాగుందిరా, అరే దశమి పంతులు గారిని అడిగితే ఏం చెప్తారు? తేదీల గురించి చెప్పరు ఆయన. ఇప్పుడు ఆయన వే ఆయనది, నా వే నాది. ఇక్కడ డేట్ గురించి వెళ్తే శని పవర్ 8. ఇక్కడ ఏం చెప్తారు? అయ్యే 8th రోజున దశమి వచ్చేసింది, మంచి రోజు అని చెప్తారు ఆయన. కానీ నీకు డేట్ దశమి వస్తుంది, అక్కడ దశమి రోజున రిజిస్ట్రేషన్ అయింది అన్నారు కదా, 8 పడుతుంది అక్కడ. 8 డేటే పడిపోతుంది. అయ్యో ఏమైంది నాకు ఒక సంవత్సరమో 2 ఏళ్ళ తర్వాతను ఆల్రెడీ ఒకటి సేమ్ ఇదే ఒకటి పెద్ద ల్యాండ్ ఒకతను 8th రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒక 70% అమౌంట్ కట్టాడు, 30% ఇవ్వలేదు. చెక్ ఇచ్చాడు, ఆ చెక్ బౌన్స్ అయింది. మనీ అరేంజ్ అవ్వలే. ఈ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అతనికి మనీ అరేంజ్ అవ్వలే. 30% అమౌంట్ ఇవ్వాలి. ఇది మొత్తం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది. 70% అంటే దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే అతను 30 crores ఇవ్వాలి. దానికి చెక్స్ ఏమో ఇచ్చాడంట. 70 దాదాపు ఇస్తే ఆ మనీ మొత్తం లాస్ అయిపోయి కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఎవరు వెళ్ళనీక పరిస్థితి అంటే అలాంటి నెగిటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కానీ ఏది దయచేసి పెట్టుకోకుండా ఏదో కామన్గా అట్లా ఉండండి, సరిపోతుంది. 9/3 కోడ్ అంటాం దీన్ని. ఈ 1827లో అంత చేసుకోకండి దయచేసి. 9 పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్గా బాగుంటుంది. 9/3 కోడ్ అంటాం దీన్ని. చూసుకొని వెళ్తే కనుక ఇవన్నీ కూడా ఈ డేట్స్ మెయిన్గా ఈ మంత్లో బాగా ఉండేటివి 6, 15, 24 పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూసుకోండి. సో ఫిబ్రవరి మంత్ గురించి అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి అంటే శుభకార్యాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా డేట్స్ గురించి ఒకసారి ఏమైనా క్లారిఫై తీసుకోవాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.